వెల్కమ్ టు గ్రాస్ప్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 సింగరేణి కాలేజ్ జాబ్స్ సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళ దగ్గర నుంచి నేను జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసినానండి. ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్కి సంబంధించిన ఎగ్జామ్ రాసినారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క జిఎస్ క్వశ్చన్స్ అనేది నేను గ్యాదర్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక వీడియో చేశానండి, ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మనకు పర్సనల్ రాస్తున్నారు కదండి, దాంట్లో నుంచి సంబంధించిన ఏవైతే 30 క్వశ్చన్స్ మనకు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ కి సంబంధించిన జనరల్ స్టడీస్ అంటే 30 క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేసేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇప్పుడు ఒకసారి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ లో మనకు ఇది పార్ట్ 2 క్వశ్చన్స్ అండి. ఈ యొక్క జనరల్ స్టడీస్ లో మనకు క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే ఇది మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. ABCDLF LX and Y are sitting around a circular table facing the center. Only 2 people are sitting between Y and L when counted from the right of Y. Only 2 people are sitting between L and C when counted from the left of C. Only 3 people are sitting between Y and D when counted from the left of D. B is sitting to immediate left of X, who is sitting third to the left of A. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. దీన్ని ఒకసారి చూసుకొని మీరు ఈ యొక్క ఆన్సర్ అనేది ఏమొచ్చింది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కొద్ది ఏమవుతుంది అంటే లెంతీ వీడియో అవుతుంది కాబట్టి బోర్ వస్తుంది. సో మీరు ఒక్కసారి చూసుకొని సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో చూసుకోండి. అయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చినారంటే BXDC. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రెస్ కీ స్ట్రోక్ బి డ్యూరింగ్ ఏ స్లైడ్ షో. అంటే మనకు ఇది MS పవర్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్ అండి. దీంట్లో మనకు ఆప్షన్స్ ఇచ్చినారండి. డిస్ప్లేస్ ఆర్ టర్న్ ఆఫ్ ఏ వైట్ స్క్రీన్, బోల్డ్స్ ద టెక్స్ట్ ఆన్ ద స్లైడ్, చేంజెస్ ద బ్యాక్గ్రౌండ్ టు బ్లూ, డిస్ప్లేస్ ఆర్ టర్న్ ఆఫ్ ద బ్లాంక్ స్క్రీన్. సో మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి. అదే విధంగా థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ సమ్ ఆఫ్ 1,54,638 ఈజ్ టు బి డివైడెడ్ అమాంగ్ ద రామ్, రమేష్ అండ్ నరేష్ such that the ratio in Ram's share and Ramesh share is 5:4 and that of Ramesh share to Naresh share is 7:9. How much will Ramesh receive? అంటే ఇది మనకు రేషియో సంబంధించింది. అంటే అదే విధంగా దీనికి సంబంధించిన ఆప్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ లో 63,347, 43,736, సెకండ్ ఆప్షన్ 63,437, ఫోర్త్ ఆప్షన్ 43,396. సో మనకు సెకండ్ ఆప్షన్ మనకు 43,736 అనేది రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ ఒక్కటి మనకు నెంబర్ సిరీస్ అండి. ఈ నెంబర్ సిరీస్ లో ఒకసారి చూసుకున్నట్లయితే 12, 25, 18, 37, 30, 61, 54 తర్వాత క్వశ్చన్ మార్క్ ఉందండి. దీంట్లో మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. 164, 124, 109, 137. ఈ యొక్క ఆప్షన్స్ లో ఏదంటే రైట్ ఉన్నదంటే మనకు 109 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు క్వశ్చన్ నెంబర్ 5 అండి. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 118 రూపీస్ ఏ మ్యాన్ లాసెస్ 50%. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు అగైన్ 50%. అయితే దీనికి సంబంధించిన ఆప్షన్ చూసుకున్నట్టయితే 364, 344, 374, 354. అయితే మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. అదే విధంగా 6th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ pain and gain is written as BPDJGP and gain is steady is coded as HKGPBO. How is gain coded in the given language? ఇది కోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అండి. దీనిలో మనకు 4 ఆప్షన్స్ ఉండడం జరిగింది. DJ, HK, BP, GP. GP అనేది మనకు రైట్ ఆన్సర్. అదే విధంగా 7th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు ద ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ Makar Sankranti is celebrated every year in the month of February, March, December, January. ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు జనవరి ఉండడం జరిగింది. అయితే ఒక్కసారి చూసుకోండి, ఫెస్టివల్స్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే మనకు ఫోక్ డాన్స్ కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, ఇవి ఒకసారి చూసుకోవాలి. అదే విధంగా మన క్వశ్చన్ నెంబర్ 8 చూసుకున్నట్టయితే P and Q together can fill a cistern with water in 30 hours. If P alone can fill the cistern with water in 60 hours, then in how many hours will Q alone fill 3/4 of the same cistern with water?
సిస్టెన్. అయితే దీంట్లో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయండి. 91, 46, 90, 45. సో 45 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 9, వాట్ డిస్టింగ్విషెస్ ఏ బ్యాక్ డోర్ ఫ్రమ్ ద ట్రోజన్ హార్స్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ లో మనకు ఏ బ్యాక్ డోర్ ఈజ్ ఏ కన్వర్ట్ మెథడ్ ఆఫ్ ది యాక్సెసింగ్ కంప్యూటర్ సిస్టమ్ వెన్ ద సిస్టమ్ హౌస్ ఈజ్ ఏ malicious application that poses as a trustworthy program. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏ బ్యాక్ డోర్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు టేక్ control of the computer system where a Trojan horse can only steal data. Next third option lo manaku attacks initiated by the hackers are known as Trojan horse, which attacks started by botnets are known as the distributed backdoors. The user installs a Trojan horse and the attacker installs a backdoor. అయితే మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే యావరేజెస్ కండి. ద యావరేజెస్ 13 నెంబర్ ఇస్ 11. ఇఫ్ ఈచ్ నెంబర్ ఇస్ మల్టిప్లైడ్ బై 4 దెన్ వాట్ విల్ బి ద నెక్స్ట్ న్యూ యావరేజ్ వి. అయితే ఇక్కడ మన 4 ఆప్షన్స్ లో మనకు 44, 4, 13, 11. 44 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 11 లో మనకు సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీ బాట్ 2 డాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డజన్ ఎక్స్, డజన్స్ ఆఫ్ ఎక్స్, డజన్ ఎక్స్. ఇక్కడ మనకు డజన్స్ ఆఫ్ ఎక్స్ చూసుకోవాలి. మనకు ఆప్షన్స్ లో మనకు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుందండి. సెకండ్ ఆప్షన్ డజన్ ఎక్స్ అనేది రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ స్పీచ్ గురించి అడగడం జరుగుతుందండి. ఐ హావెంట్ సీన్ దెమ్ ఎట్ ఆల్ సిన్స్ లాస్ట్ వీక్ మార్టిన్ సెడ్. ఇక్కడ క్వశ్చన్స్ లో మనకు ఆప్షన్స్ మనకు Martin said he dare not see them at all since the previous week. Martin said he would not see them at all since the previous week. Martin said he will not see them at all since the previous week. Fourth option manaku Martin said he hadn't seen them at all since the previous week. Fourth option అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒకటి ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. ఇంతకుముందు వీడియోలు కూడా నేను ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చెప్పినాను. ఇప్పుడు కూడా మనకు ఏదైతే ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంటే అంటే మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ తెలుసుకోవడం ఉత్తమం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13 చూసుకున్నట్టయితే Jenny was extremely nervous about the job interview, but her friend tried to calm her down. Select the correction idiom that best describes Jenny's friend attempt to the elevation. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. బ్రేక్ ద ఐస్, హిట్ ద వే, హిట్ ద హై, జంప్ ఆన్ ద బ్యాండ్ వాగన్, కిక్ ద బకెట్. ఫస్ట్ ఆప్షన్ బ్రేక్ ద ఐస్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే 14th క్వశ్చన్ ఉంది కదండి, three of the following letter clusters pair are alike in some manner and hence form a group. ఇక్కడ which letter cluster pair does not belong to that group. ఇక్కడ మనకు లెటర్ సిరీస్ నుంచి వెళ్ళి అక్కడ కూడా ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ VGNH, RPNL, GECA, ZX, VT. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి VGNH అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే which method is used to enter text, numbers and dates in the Excel cells. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయండి. డబుల్ క్లిక్ ఆన్ ద సెల్ అండ్ టైప్ డైరెక్ట్లీ ఇంటూ ఇట్. నెక్స్ట్ యూజ్ ద ఇన్సర్ట్ ట్యాబ్ అండ్ సెలెక్ట్ టెక్స్ట్, నెంబర్, డేట్. రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ ఎంటర్ ద ఎంటర్ కీ ఆఫ్టర్ టైపింగ్ ఇన్ ద సెల్. అట్లా కాదండి, మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. 16th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు లుకింగ్ ఎట్ ద ఫోటో ఆఫ్ ఎ లేడీ, రామ్ సెడ్ she is a mother of only son of my father's father. How is lady related to Ram? సో ఇక్కడ మనకు బ్లడ్ రిలేషన్స్ నుంచి అక్కడ 2 క్వశ్చన్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వచ్చిందండి. బ్లడ్ రిలేషన్స్ నుంచి వస్తుంది కాబట్టి అది కూడా ఒక చూసుకోవడం ఉత్తమం. అదే విధంగా మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. మదర్, వైఫ్, మదర్, సిస్టర్. ఫాదర్స్ మదర్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 17, సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ లాంగ్వేజెస్ విత్ ద విచ్ అసోసియేటెడ్. న్యూస్ పేపర్స్ లో మనకు ఆనంద్ బజార్ పత్రిక, దినకరన్, సమాజ, సకల్. లాంగ్వేజ్ లో తమిళ్, మరాఠీ, బెంగాలీ, ఒడియా. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఆప్షన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు A3 అంటే ఆనంద్ బజార్ పత్రికకు వచ్చేసి మనకు బెంగాలీ అండి. అదే విధంగా B1 వచ్చేసి దినకరన్ అనేది తమిళ్, సమాజ వచ్చేసి C4, సమాజ్ వచ్చేసి ఒడియా, సకల్ వచ్చేసి మనకు మరాఠీ. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మనకు ఏ అంటే ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 18,
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. గవర్నర్ గురించి తప్పకుండా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్, గవర్నర్ పవర్స్, గవర్నర్ ఎవరు తీసేస్తారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవడం అనేది ఉత్తమం. అదేవిధంగా ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయండి. చీఫ్ మినిస్టర్, మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, అడ్వకేట్ జనరల్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ లో థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఏ, బి అండ్ డి ఆర్ ట్రూ. అంటే ఏ, బి అంటే చీఫ్ మినిస్టర్, నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నెక్స్ట్ అండ్ డి అనేది అడ్వకేట్ జనరల్. అంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ అపాయింటెడ్ బై అంటే అపాయింటెడ్ బై గవర్నర్. గవర్నర్ ఎవరిని అపాయింట్ చేయొచ్చు అనేది ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలండి. గవర్నర్ ఈ 4 ఎవరిని అపాయింట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకు ఉండడం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్ అంటే చీఫ్ మినిస్టర్, బి మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ కమిషనర్ అండ్ డి అడ్వకేట్ జనరల్. 18th క్వశ్చన్ అయిపోయిందండి. 19th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లైయింగ్ బిట్వీన్ 351 అండ్ 358 ఈజ్ 3, 4, 1, 2. 1 అనేది మనకు రైట్ ఆన్సర్. 20th క్వశ్చన్ చూసుకున్నట్టయితే టామ్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ హిస్ ప్రాజెక్ట్ ఫర్ వీక్స్ అండ్ వెన్ ద డెడ్ లైన్ వాజ్ అప్రోచింగ్ he decided to seek help from his colleagues. Select the correct idiom that accurately reflects Tom's decision to get assistance from the others. ఇక్కడ మన 4 ఆప్షన్స్ ఉన్నాయండి. స్ప్లిట్ ద బీన్స్, కట్ ద చేస్, పిక్ సమ్వన్స్ బ్రెయిన్, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. పిక్ సమ్వన్స్ బ్రెయిన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 21 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇన్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్స్ టు ఎక్స్టెండ్ ద బ్యాటరీ లైఫ్ ఆఫ్ ఏ ల్యాప్టాప్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ లా రీస్టార్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్, ద పవర్ మేనేజర్, ద స్విచ్ యూజర్ కాంపోనెంట్, లాగ్ అవుట్ ఫ్రమ్ ద కరెంట్ అకౌంట్. సెకండ్ ఆప్షన్ ద పవర్ మేనేజర్ అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22 చూసుకున్నట్టయితే ద సెన్సెస్ ఆఫ్ ఇండియా ఇస్ కండక్టెడ్ బై విచ్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ఫస్ట్ ఆన్సర్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అందరు అనుకుంటారండి మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని. మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కాదు. ఎందుకనంటే అందరు ఎందుకు అనుకుంటారంటే ఏదైతే మనకు సెన్సెస్ కండక్ట్ చేస్తారు కాబట్టి అదంతా డేటా మెయింటైన్ చేస్తారు కాబట్టి మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది అందరు అనుకుంటారు, కానీ అది రాదండి. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 23 మనకు బయోల్యూమినిసెన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం టు ఎమిట్ లైట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. ప్లియోరోబ్రాచియా, అడమ్సియా, టైనియా, మెయిన్రియా. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ లో మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి. అదే విధంగా 24th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ తప్పైతే నన్ను క్షమించండి, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ టైంకి రావట్లేదు, ఒకసారి మీరు చూసుకోండి. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 24th చూసుకున్నట్టయితే దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ LAPRUM LOTRAG ల్యాంప్, రమ్, లాట్, ర్యాక్. ఈ దీంట్లో మనకు ఈ బి ఈజ్ యాడెడ్ బిట్వీన్ ఈచ్ వర్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్. అయితే దీంట్లో చూసుకున్నట్టయితే మనకు ఏదైతే మనకు మీనింగ్ఫుల్ రావడానికి బి యాడ్ చేస్తే దేంట్లో వస్తుందనేది ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. 4 ఆప్షన్స్ లో మనకు బోత్, లాట్ అండ్ ర్యాగ్, నెక్స్ట్ ఓన్లీ ర్యాప్, ఓన్లీ రమ్, బోత్ రమ్ అండ్ ల్యాప్ అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్, బోత్ లాట్ అండ్ ర్యాగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు క్వశ్చన్ నెంబర్ 25 ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డస్ చిలకా లైక్ అనేది ఎక్కడ ఉన్నది అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మన 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. గుజరాత్, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్. ఒడిశా అనేది రైట్ ఆన్సర్. ఒడిశాకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఒడిశాకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మీరు చూసుకోండి. దాని జాగ్రఫికల్ సంబంధించిన అంటే లేక్ కానీ, అక్కడ ఫోక్ డాన్స్ కానీ, లేదంటే అక్కడ ఉన్న లాంగ్వేజెస్ కానీ ఒకసారి చూసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 26 చూసుకున్నట్టయితే సచిన్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ if he saves 54,000 then his income in rupees is 26,000, 2,69,000, 2,71,000, 2,70,000, 43,200. థర్డ్ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్. 2,70,000 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ 1905 లా ఏ ఈవెంట్స్ మనకు ఈ యొక్క జరగడం జరిగింది అనేది ఈ యొక్క క్వశ్చన్ అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ లో లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్, పార్టిషన్ ఆఫ్ బెంగాల్, సిపాయి మ్యూటినీ ఎట్
మీరట్ సిపాయి మ్యూరట్ అంటే చెప్పిన కదండి 1857 ఏదైతే మనకు సిపాయి అంటే రివోల్ట్ ఉంది కదండి అది 10th మే మనకు 1857లో మీరట్లో జరగడం జరిగిందండి. మనకు చౌరీ చౌరా ఇన్సిడెంట్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది జరగడం జరిగింది. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 28లో చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. నన్ ఆఫ్ దెమ్ వెంట్ టు మీట్ హర్ డాష్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్ దే, షుడ్ దే, డిడ్ంట్ దే, డిడ్ దే. ఇక నన్ ఆఫ్ దెమ్ వెంట్ టు మీట్ హర్, డిడ్ దే అనేది రైట్ ఆన్సర్. అదే విధంగా 29th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది మనకు జంబుల్డ్ అండి. జంబుల్డ్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇంతకు ముందు కూడా ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఇంకో క్వశ్చన్ అండి. అంటే రెండు క్వశ్చన్ అనేది మనకు మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్లో 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. మీరు తప్పకుండా ఒకసారి ఈ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ దాని మీద కొంచెం నేర్చుకుంటే మీకు తప్పకుండా 2 నుంచి ఒకటి నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మార్కులు వస్తాయి, తప్పకుండా నేర్చుకోండి. సో ఇక్కడ మనకు ఏదైతే అరేంజ్ ద సెంటెన్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఎ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ పారాగ్రాఫ్. ఇక్కడ చూడండి ఏబిసిడి ఇచ్చినారండి. దీనిలో మనకు 2 చూసుకున్నట్టయితే బిఏడిసి అంటే బి అంటే మనకు the number of students into home schooling has increased in the present times. దీని తర్వాత మనకు it is due to variety of reasons from అంటే దీని తర్వాత ఇది from students not fitting into the school system to convince or for parents. ఆ తర్వాత మనకు while it may seem to be an easy out of some it has its demerits. ఆ తర్వాత మనకు studying in the regular school does therefore have its own advantages. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 30 చూసుకున్నట్టయితే హూ అమంగ్ ద ఫాలోయింగ్ విల్ బి ఎలిజిబుల్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద రిసీవ్డ్ వరిష్ట పెన్షన్ బీమా యోజన VPBY launched by the Indian government in 2014. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. సిటిజన్ ఏజ్డ్ 50 years and above, సిటిజన్ ఏజ్డ్ 60 years and above, సిటిజన్ ఏజ్డ్ 80 years and above, సిటిజన్ ఏజ్డ్ బిట్వీన్ 80 years and 60 years. సో ఇక్కడ దీంట్లో మనకు సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి. సిటిజన్ ఏజ్ 60 years అబోవ్ అనేది రైట్ ఆన్సర్. ఒక్కసారి చూసుకోండి అండి. ఇప్పటివరకు నేను మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి సంబంధించిన 30 MCQs ఏవైతే జనరల్ స్టడీస్ సంబంధించిన అడిగినారో అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చినానండి. నెక్స్ట్ సబ్ ఓవర్సీస్ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A ఇట్లా ఏవైతే ఉన్నాయో మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024లో అడిగినారు కదండి, వాటికి సంబంధించిన అన్ని కూడా నేను చాలా మందిని అడుగుతున్నానండి. సో వాళ్ళు అంటే మనకు ఫారెస్ట్ ఆఫీసర్ ఇట్లా కొన్ని ఉన్నాయండి, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్. దీంట్లో మనకి ఏదైతే ప్రతి ఒక్క షిఫ్ట్ లా అంటే 28th జూలై 21st జూలైలో ఎగ్జామ్ జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అనేది గ్యాదర్ చేస్తున్నాను ప్రతి ఒక్క వీడియో. అంటే ఇప్పుడు నేను మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ది జనరల్ స్టడీస్ ఒక వీడియో చేసిన, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ది ఇప్పటి వరకు ఒక వీడియో చేసిన అండి. నెక్స్ట్ మనకి ఏవైతే నెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయో నెక్స్ట్ మనకు సబ్ ఓవర్సీస్ సివిల్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, సో దాంట్లో ఉన్న ఏదైతే జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా నేను గ్యాదర్ చేసేసి మీ ముందుకు తీసుకొస్తానండి. అదే విధంగా ఎవరైనా కొంతమంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024లో ఈ యొక్క రాసినారండి అదర్ దెన్ మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్. సో ఇప్పటివరకు ఈ 30 క్వశ్చన్స్ చెప్పినా కాబట్టి మీతో ఎవరైతే రాసినారో కొంచెం మాకు మీ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ గ్రాఫ్స్ ద నాలెడ్జ్కి మనకు మెయిల్ చేస్తే నేను అందరికి కూడా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి తెలియజేస్తానండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మనకు కూడా ఏం తెలియకుండా మనము కొన్ని తప్పులు చేయడం జరిగింది కాబట్టి ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్స్ వీళ్ళందరూ ఉన్నారు కదండి రాష్ట్రాలు, వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కనీసం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనకు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ మాత్రము గ్రాఫ్స్ ద నాలెడ్జ్ మెయిల్కి మాత్రం పంపించండి. ఎందుకంటే అలా మీరు పంపించినంత మాత్రం నేను మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను ఎవరికి డిస్ప్లే చేయనండి. ఓన్లీ హైడ్ చేసేసి ఓన్లీ జనరల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని కూడా మీ అందరు కూడా లైక్ చేయండి. మా ఛానల్ ద్వారా సింగరేణి కాలేజెస్ గురించి, అదేవిధంగా సింగరేణి జాబ్స్ గురించి, నెక్స్ట్ ఇతర గవర్నమెంట్ జాబ్స్ గురించి, డిగ్రీ కాలేజ్ సంబంధించిన ఎంట్రన్స్ గురించి, అంటే డిగ్రీ కాలేజ్లో చదువుతున్న పిల్లలకి కావాల్సిన ఎంట్రన్సెస్ గురించి కూడా నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తానండి. మా వీడియోస్ కూడా మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.